ప్రధానమంత్రి మంత్రి మండలి అండి. సో గత క్లాస్కి సంబంధించినటువంటి దాంట్లో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాల గురించి చూసాం. సో నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి మంత్రి మండలి, కేంద్ర మంత్రి మండలికి సంబంధించింది. సో మనకి ప్రధానమంత్రి అండ్ కేంద్ర మంత్రి మండలికి సంబంధించినటువంటి అంశాల గురించి ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. సో మనకి సాధారణంగా భారతదేశం అనేటువంటిది భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. సో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ఇద్దరు అధిపతులు ఉంటారండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ఇద్దరు అధిపతులు ఉంటారండి. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకరు రాష్ట్రపతి. సో రెండో వ్యక్తి మనకి ప్రధానమంత్రి అండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి. సో ఇక్కడ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ అధినేతగా ఉంటారు. సో అదేవిధంగా ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ అధినేతగా ఉంటారు. ప్రభుత్వ అధినేత. నెక్స్ట్ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి నామమాత్రపు అధిపతి. నెక్స్ట్ ప్రధానమంత్రి వాస్తవమైన అధిపతి. సో డి జ్యూరో డి ఫ్యాక్టో అంటున్నాము. డి జ్యూరో డి ఫ్యాక్టో అని చెప్తున్నాం. అంటే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకరు రాష్ట్రపతి, రెండవ వ్యక్తి ప్రధానమంత్రి. సో కాబట్టి ఈ విధంగా మనకి రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి నామమాత్రపు కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి అనేటువంటిది వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటుంది. అయితే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందని చెప్పాం. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశం బ్రిటన్ నుండి గ్రహించిందండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశం బ్రిటన్ నుండి గ్రహించింది. సో మరి బ్రిటన్లో అమల్లో ఉన్నటువంటి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని, లేదా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, క్యాబినెట్ ప్రభుత్వం లేదా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. అంటే ఇక్కడ క్యాబినెట్ ప్రభుత్వం లేదా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం లేదా వెస్ట్ మినిస్టర్స్ బ్రిటన్లో ఈ ప్రభుత్వాన్నే వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని కూడా అంటారు. అంటే సాధారణంగా మనకి భారతదేశం అనేటువంటిది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇద్దరు అధిపతులు ఉంటారని చెప్పాము. ఒకరు రాష్ట్రపతి, రెండో వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పాం. అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్నే క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని లేదా వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. మరి ఈ పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్నటువంటి 5వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 74, 75, 77, 78. సో ఈ ఆర్టికల్స్ అనేటువంటివి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలికి సంబంధించిన నిర్మాణం గురించి తెలిసినాయి. అంటే మధ్యలో మిస్ అయింది ఏంటి? ఆర్టికల్ 76 అనేటువంటిది మిస్ అయిందని చెప్తున్నాం. సో ఈ ఆర్టికల్ 76 అనేటువంటిది మనకి దేన్ని తెలియజేస్తుందంటే
సో అటార్నీ జనరల్ గురించి తెలియస్తుంది. అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి తెలియస్తుంది. అటార్నీ జనరల్ కాబట్టి ఆర్టికల్ 74, 75, 77, 78 అనేటువంటిది మనకి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలికి సంబంధించిన నిర్మాణం గురించి తెలియజేస్తాయి. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలికి సంబంధించిన నిర్మాణం గురించి తెలియజేస్తాయి. కాబట్టి భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందని మాట్లాడాం. అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలను ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి కలిగి ఉంటుంది. అదేవిధంగా నామమాత్రపు కార్యనిర్వహణాధిపతిగా ఎవరుంటారంటే రాష్ట్రపతి ఉంటారని చెప్పాం. సో ఇప్పుడు దీంట్లో ఆర్టికల్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి ఒక్కొక్క ఆర్టికల్ గురించి చూద్దామండి. సో ఆర్టికల్ 53 సబ్ క్లాస్ 1 ప్రకారం ఆర్టికల్ 53 సబ్ క్లాస్ 1 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడుతుంది. ఆర్టికల్ 53 సబ్ క్లాస్ 1 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడుతుంది. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడుతుంది. సో రాష్ట్రపతి తనకు తానుగా కానీ లేదా రాష్ట్రపతిచే నియామకం పొందిన అధికారుల సహాయంతో కానీ రాష్ట్రపతి దేశ పరిపాలన నిర్వర్తిస్తాడు. ఏ ఆర్టికల్ చెప్తుంది? 53 సబ్ క్లాస్ 1 అంటే సాధారణంగా ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే సో దేశ కార్యనిర్వహణాధిపతి రాష్ట్రపతి అని. 53 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి తనకు తానుగా కానీ లేదా రాష్ట్రపతిచే నియామకం పొందినటువంటి అధికారుల సహాయంతో కానీ దేశ పరిపాలనను రాష్ట్రపతి నిర్వర్తిస్తాడని చెప్తుంది. ఏ ఆర్టికల్ అంటే 53 సబ్ క్లాస్ 1. సో ఇప్పుడు ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ప్రకారం ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ప్రకారం భారతదేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఉంటుందని తెలియజేస్తుంది. ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ప్రకారం భారతదేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుంది. అంటే సాధారణంగా దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చండి. 74 సబ్ క్లాస్ 1 ప్రకారం సో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చే సలహాలు సూచనలు అనుసరించి రాష్ట్రపతి దేశ పరిపాలన నిర్వర్తిస్తాడు. సో అలా కూడా చెప్పొచ్చు. కాబట్టి మనకి 74 సబ్ క్లాస్ 1 ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు అనుసరించి రాష్ట్రపతి దేశ పరిపాలన నిర్వర్తిస్తాడని చెప్తున్నాం. సో అయితే ఇక్కడ మరి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు అనుసరించి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చేటటువంటి సలహాలు సూచనల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి నియమం గురించి మౌలిక రాజ్యాంగంలో పేర్కొనలేదండి. అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చినటువంటి సలహాలు సూచనల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి అంశం మౌలిక రాజ్యాంగంలో పేర్కొనలేదు. అయితే దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో సో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చేటువంటి సలహాలు సూచనల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలెను అనేటువంటి అంశాన్ని చేర్చింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా?
42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చేటటువంటి సలహాలు సూచనల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలేను అనేటువంటి అంశాన్ని చేర్చారండి. అయితే దీనిని 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు సూచనల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు. అనగా ఏవైనా సలహాలు సూచనలు లేదా సవరణలు ఉంటే రాష్ట్రపతి తిరిగి మంత్రి మండలికి సిఫార్సులు చేయొచ్చు. ఆ విధంగా రాష్ట్రపతి పునర్పరిశీలనకు పంపించినటువంటి అంశాల్ని ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ రెండోసారి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలేను లేదా వాటిని ఆమోదించవలేను అనే అంశాన్ని చేర్చారు. అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారమేమో ఖచ్చితంగా ఆమోదించాలి అనేటువంటి అంశాన్ని చేరిస్తే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతికి పునర్పరిశీలనకు పంపించే అవకాశాన్ని కల్పించింది. అలా పునర్పరిశీలనకు పంపించినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ రెండోసారి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలేను అనే అంశాన్ని చేర్చారు. కాబట్టి మనకి 74 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది నాన్న? ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు అనుసరించి రాష్ట్రపతి దేశ పరిపాలనను నిర్వర్తిస్తాడు అని చెప్తుంది. అయితే మౌలిక రాజ్యాంగంలో మాత్రం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చినటువంటి సలహాలు సూచనల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అనే అంశం గురించి పేర్కొనలేదు. ఇది మనకి 74కి సంబంధించింది, 74 సబ్ క్లాస్ 1కి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలోని 74 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలపై ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలపై ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయరాదు. అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలపై ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయరాదు. అదేవిధంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలకు సంబంధించిన అంశాలను సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తెలుసుకునేటువంటి అధికారం ఏ ఒక్క పౌరుడికి కూడా లేదు. అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు అనేటువంటి వాటిని మనం సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చునా అంటే సమాచార హక్కు చట్టం ద్వారా కూడా దీన్ని తెలుసుకునేటువంటి అధికారం లేదా అవకాశం లేదు అని చెప్తుంది. కాబట్టి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు అనేటువంటి వాటిని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోలేము అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఇది మనకి 74 సబ్ క్లాస్ 2 అనేటువంటి అంశం. ఇక నెక్స్ట్ మనకి 75 ఆర్టికల్ 75కి సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ 75 ఆర్టికల్ 75 దేన్ని తెలియజేస్తుందంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి నియామకం గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి నియామకం గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి నియామకం గురించి తెలియజేస్తుంది. మంత్రి మండలి నియామకం గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మంత్రి మండలి నియామకం గురించి తెలియజేస్తుంది.
అంటే ఇక్కడ సాధారణంగా మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 ప్రకారం 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. సో ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. అంటే 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి సో కేంద్ర మంత్రులను నియమించేది కూడా రాష్ట్రపతి. 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి కేంద్ర మంత్రులను నియమించేది రాష్ట్రపతి. సో ఇప్పుడు దీంట్లో మనకి 75 సబ్ క్లాస్ 1కి సంబంధించినటువంటి దాంట్లో 75 సబ్ క్లాస్ 1కి సంబంధించిన దాంట్లో మనకి ప్రధానమంత్రిని నియమించేది ఎవరని చెప్తున్నాం? రాష్ట్రపతి అని చెప్తున్నాం. ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి అంటున్నాం. నియమించేది రాష్ట్రపతి. ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి కేంద్ర మంత్రులను నియమించేది కూడా రాష్ట్రపతి. సో ఇప్పుడు ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి అంటున్నాం కాబట్టి ప్రధానమంత్రిగా రాష్ట్రపతి ఎవరిని నియమిస్తారంటే సో ఫస్ట్ పాయింట్ మనకి లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారండి. రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. అంటే ప్రధానమంత్రిగా ఎవరిని నియమిస్తారంటే లోక్సభకి జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించినటువంటి పార్టీ నాయకుడిని సో రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఒకవేళ ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రానటువంటి సందర్భంలో లోక్సభకి జరిగినటువంటి ఎన్నికల్లో సో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రానట్లయితే సో కూటమి నాయకుడిని, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూటమి కనుక సంపూర్ణ మెజారిటీని సాధిస్తే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధిస్తే అప్పుడు కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. నెక్స్ట్ ఒకవేళ సేమ్ సిచ్యువేషన్, ఒకవేళ ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదు, అంటే సింగిల్ డిజిట్ సంబంధించింది, అంటే లోక్సభకి జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించినట్లయితే కూటమి నాయకుడు. ఒకవేళ ఎన్నికల ముందు కూటమి అనేటువంటిది ఏర్పడలేదనుకో, సో తర్వాత ఎన్నికల అనంతరం సో అప్పుడు ఏం చేయొచ్చు, లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఎన్నికల అనంతరం కూటమి ఏర్పడినట్లయితే అప్పుడు ఫ్రంట్ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించిన అంశం గురించి ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటుకి అవకాశాన్ని కల్పించవచ్చు. ఫ్రంట్ ప్రభుత్వాలు అంటే ఎన్నికల అనంతరం 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు అలా ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని ఫ్రంట్ ప్రభుత్వాలు అంటాం. కాబట్టి ఫ్రంట్ ప్రభుత్వాల కూటమి ఏదైతే ఉంటుందో ఈ ఫ్రంట్ ప్రభుత్వాలకు సంబంధించిన నాయకుడిని ఏం చేయొచ్చు, ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమించవచ్చు. అంటే లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీ నాయకుడిని లేదా కూటమి నాయకుడిని లేదా లోక్సభ అనంతరం అంటే లోక్సభ ఎన్నికల అనంతరం ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రానటువంటి సందర్భంలో ఎన్నికల అనంతరం 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటు చేసినప్పుడు కూటమికి సంబంధించినటువంటి నాయకుడిని సో ప్రధానమంత్రిగా నియమించవచ్చు. అలా కూటమి నాయకుడికి సంబంధించినటువంటి దాంట్లో అలా ప్రధానమంత్రిగా నియమించడాన్నే ఫ్రంట్ ప్రభుత్వం అంటాం. ఏమంటాము,
ఫ్రంట్ ప్రభుత్వం అంటాము. కాబట్టి ప్రధానమంత్రిగా రాష్ట్రపతి ఎవరిని నియమించవచ్చు అంటే సో మనకి మొదటి ఆప్షన్ సంపూర్ణ మెజార్టీ సాధించిన పార్టీ నాయకుడిని, లేదా కూటమికి సంబంధించినటువంటి నాయకుడిని, లేదా ఎన్నికల అనంతరం ఏర్పడేటువంటి ఫ్రంట్ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అలా ఫ్రంట్ నాయకుడిని కూడా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. అయితే ఇక్కడ విచక్షణ అధికారాలను ఉపయోగించి కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించవచ్చు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఉదాహరణ చూడండి, సంపూర్ణ మెజార్టీ సాధించిన పార్టీ నాయకుడు అంటే సో ఇక్కడ మనకి 1977 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 1977 కంటే ముందు సో భారతదేశంలో కూటమి అనేటువంటిది లేదండి. సో ఏక ఆధిపత్యాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించినటువంటి సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళంతా కూడా సంపూర్ణ మెజార్టీ సాధించినటువంటి సందర్భంలో వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. తర్వాత ఏంటి, కూటమికి సంబంధించి అంటే 1977లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ సాధించినటువంటి సందర్భంలో అలాంటి సందర్భంలో 4 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడాయి. దాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటాం. అలా భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి మొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ మూడోది ఫ్రంట్ ప్రభుత్వాలు అంటున్నాం. అంటే 1989లో జరిగినటువంటి లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రాలా. అలాంటి సందర్భంలో ఏం చేశారు, సో ఫ్రంట్ ప్రభుత్వం మనకి జనతా దళ్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసి విపి సింగ్ ప్రధానమంత్రిగా అయ్యారు. అంటే ఈ విధంగా ప్రధానమంత్రిని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ప్రధానమంత్రిగా ఎవరిని నియమిస్తారంటే సంపూర్ణ మెజార్టీ సాధించినటువంటి పార్టీ నాయకుడిని సో రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. అయితే ఇక్కడ మనకి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి దాంట్లో మరి ప్రధానమంత్రిగా నియమించబడాలంటే అర్హతలు ఏంటి, ప్రధానమంత్రిగా నియామకం పొందాలి అంటే అర్హతలేంటి, నియామకం పొందాలంటే అర్హతలు అంటున్నాడు. అంటే ప్రధానమంత్రిగా నియమించబడాలంటే అర్హతలు ఏంటి అంటాడు. అంటే సాధారణంగా ప్రధానమంత్రిగా నియమించబడాలంటే ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు అంటే ఏమీ లేవండి. ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే పార్లమెంట్లో సభ్యుడై ఉంటే చాలు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు అంటే ఏమీ లేవు. సో ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే పార్లమెంట్ సభ్యుడై ఉంటే చాలు అని చెప్తున్నాం. పార్లమెంట్ మీన్స్ అనగా సో ఇక్కడ ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే పార్లమెంట్ సభ్యుడై ఉండవలేను అని చెప్తున్నాం. పార్లమెంట్ సభ్యుడు అంటే సాధారణంగా పార్లమెంట్ సభ్యుడు మీన్స్ ఐదర్ లోక్సభ సభ్యుడైనా ఉండొచ్చు, పార్లమెంట్ సభ్యుడై ఉంటే చాలు, పార్లమెంట్ సభ్యుడై ఉంటే చాలు. సో దీంట్లో ఐదర్ లోక్సభ సభ్యుడైనా ఉండొచ్చు లేదా రాజ్యసభ సభ్యుడిగానైనా ఉండొచ్చు. లోక్సభకి పోటీ చేయాలంటేనేమో కనీస వయసు 25 సంవత్సరాలు నిండి ఉండాలి. రాజ్యసభకు పోటీ చేయాలంటే కనీస వయసు 30 సంవత్సరాలు నిండి ఉండాలి. కాబట్టి ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు అంటే ఏమీ లేవు. అంటే ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే పార్లమెంట్లో సభ్యుడై ఉంటే చాలు. పార్లమెంట్ అంటే అర్థం ఏంటి, ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ అని చెప్తున్నాం. కాబట్టి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి వారు ప్రధానమంత్రిగా నియమించబడవచ్చు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వారు కూడా ప్రధానమంత్రిగా నియమించబడవచ్చు అని చెప్తున్నాం. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో ఏ సభ నుండి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాడంటే లోక్సభ నుండి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఇందిరాగాంధీ రాజ్యసభ నుండి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ సో ఈమె ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. అంటే రాజ్యసభ సభ్యులు కూడా ప్రధానమంత్రిగా నియమించబడవచ్చు అనేటువంటి అంశాన్ని సో ఇందిరాగాంధీ మొట్టమొదటిసారిగా ప్రూవ్ చేశారు. అంటే సో ఈ విధంగా రాజ్యసభ నుండి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ. రెండో వ్యక్తి మనకి హెచ్డి దేవేగౌడ, మూడో వ్యక్తి ఐకే గుజ్రాల్, అదేవిధంగా మన్మోహన్ సింగ్. వీళ్ళంతా కూడా ఏ సభ నుండి, రాజ్యసభ నుండి. అంటే రాజ్యసభకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ రాజ్యసభ నుండి ప్రధానమంత్రులు అయినటువంటి వారు కూడా ఉన్నారు. అంటే సో మనకి ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే
ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు అంటే ఏమీ లేవు. జస్ట్ పార్లమెంట్ సభ్యుడిగా నియామకం పొందడానికి ఉండవలసిన అర్హతలు అంటే చాలు. అనగా ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు అంటే ఏమీ అవసరం లేదు అని చెప్తున్నాం. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి లోక్సభ సభ్యుడిగానైనా ఉండొచ్చు లేదా రాజ్యసభ సభ్యుడిగానైనా ఉండొచ్చు. కాబట్టి రాజ్యసభ నుండి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఇందిరాగాంధీ, అదేవిధంగా రెండో వ్యక్తి హెచ్డి దేవేగౌడ, మూడో వ్యక్తి ఐకే గుజ్రాల్, నాలుగో వ్యక్తి మన్మోహన్ సింగ్ అని చెప్తున్నాం. సో ఇది ప్రధానమంత్రికి సంబంధించింది. అంటే 75 సబ్ క్లాస్ 1 అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సలహాలు సూచనలు అనుసరించి కేంద్ర మంత్రులను నియమించేది కూడా రాష్ట్రపతి అని చెప్తున్నాం. అయితే ప్రధానమంత్రిగా రాష్ట్రపతి ఎవరిని నియమిస్తారనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఇవంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 క్యాపిటల్ ఏ, 75(1) క్యాపిటల్ ఏ. సో ఆర్టికల్ 75(1) క్యాపిటల్ ఏ ప్రకారం 1 క్యాపిటల్ ఏ ప్రకారం సో కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన దాంట్లో లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో కేంద్ర మంత్రి మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్యని 15% మించరాదు అని చెప్తున్నాం. అంటే కేంద్ర మంత్రులుగా నియమించబడేటువంటి అంశం గురించి మాట్లాడుతుంది. కాబట్టి కేంద్ర మంత్రి మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది? 15% అంటే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో కేంద్ర మంత్రి మండలిలో 15% మించరాదని చెప్తుంది. 15% మించరాదు అంటే కేంద్ర మంత్రి మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు అని చెప్తుంది. 15% అంటే సాధారణంగా మనకి లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 543. ఈ 543లో కేంద్ర మంత్రులుగా నియమించబడాలి అంటే సో కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటిది ఎంత శాతం అంటే 15% మించరాదు అంటున్నాం. అంటే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో కేంద్ర మంత్రి మండలి మొత్తం సభ్యుల సంఖ్య 15% మించరాదు. 15% మించరాదు. అయితే ఇక్కడ మనకి ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. 1966లో మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అయితే వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదండి. దాని గురించి పేర్కొనలే. అయితే 1966లో మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏం చేసిందంటే కేంద్ర మంత్రి మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య మనకి పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో పార్లమెంట్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో 10% మించరాదు. 10% మించరాదు. అంటే సాధారణంగా మనకి ఈ కమిషన్ ఏర్పాటు చేసే నాటికి మనకి లోక్సభలోనేమో 545 ఉండేది, రాజ్యసభలోనేమో 245 మెంబర్స్ ఉండేవారు. టోటల్గా పార్లమెంట్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 790 మెంబర్స్. అంటే పార్లమెంట్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో కేంద్ర మంత్రి మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య 10% మించరాదని చెప్పింది. అంటే 790 × 1/10 ఎంతమంది వస్తారండి? 79 మెంబర్స్ ఇన్క్లూడ్ ప్రధానమంత్రిని కలిపి కేంద్ర మంత్రివర్గంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య 79 అని చెప్పింది. 79 మంది అని చెప్పింది. ఏ కమిషన్ అది? మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్.
మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ అనేటువంటిది సో కేంద్ర మంత్రివర్గంలోని మొత్తం సభ్యుల సంఖ్య పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 10% మించరాదు అని చెప్పింది. సో ఇది మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్. అదేవిధంగా మనకి 2000 సంవత్సరంలో రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ని ఏర్పాటు చేశారు. సో ఈ రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ కూడా ఏం చెప్పిందంటే సో పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో కేంద్ర మంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య 10% మించరాదు. 10% మించరాదు అంటే మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ చేసినటువంటి సిఫార్సులనే సో రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేసింది. అంటే మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య 10% మించరాదని చెప్పింది. సో ఈ విధంగా మనకి రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ కూడా 10% అనేటువంటి అంశాన్ని తెలియజేసింది. అంటే సాధారణంగా పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రివర్గంలో ఉండేటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 10% మించరాదంటే 79 మెంబర్స్ మాత్రమే ఉండాలి అని చెప్పింది. 79 మెంబర్స్. అయితే దీనికి విరుద్ధంగా 2003లో సో ఈ రెండు కమిషన్స్ ఇచ్చినటువంటి నివేదికకి విరుద్ధంగా వాజ్పేయి ప్రభుత్వం ఏం చేసిందంటే 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిందండి. 91వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించి సో లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో లోక్సభలో ఉండేటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో కేంద్ర మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య కేంద్ర మంత్రిమండలిలోని లేదా కేంద్ర మంత్రిమండలిలోని సభ్యుల సంఖ్య 15% మించరాదు. సభ్యుల సంఖ్య 15% మించరాదు అనేటువంటి నియమాన్ని చేర్చారు. 15% మించరాదు అనేటువంటి నియమాన్ని చేర్చారు. అంటే ఇక్కడ ప్రస్తుతం మనకి 15% మించరాదు అనేటువంటి నియమాన్ని చేర్చారు. అంటే సాధారణంగా గతంలో మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ 10% అని చెప్పింది. కానీ ప్రస్తుతం ఈ 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15% మించరాదని చెప్పింది. సో ఇప్పుడు 15% మించరాదు అంటే ప్రధానమంత్రితో కలిపి కేంద్ర మంత్రివర్గంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య 82 మెంబర్స్ అండి. 82 మెంబర్స్ కేంద్ర మంత్రిమండలిలో ఉండాల్సినటువంటి సభ్యుల సంఖ్య 82 మెంబర్స్. అంటే మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ అదేవిధంగా రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ అనేటువంటిది మనకి 10% అని సూచించింది. కానీ 2003లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మనకి కేంద్ర మంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15% మించరాదు అనేటువంటి నియమాన్ని చేర్చింది. కాబట్టి ప్రస్తుతం ప్రధానమంత్రితో కలిపి కేంద్ర మంత్రివర్గంలో ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య 82. మరి కేంద్ర మంత్రులుగా నియమించబడాలి అంటే సో ఐదర్ లోక్సభలో ఉండేటువంటి మొత్తం సభ్యుల నుంచి కూడా కేంద్ర మంత్రులుగా నియమించుకోవచ్చు. కేంద్ర మంత్రులుగా నియమించుకోవచ్చు లోక్సభలో ఉండేటువంటి సభ్యుల నుంచి, లేదా మొత్తం రాజ్యసభ సభ్యుల నుంచి కూడా కేంద్ర మంత్రులుగా నియమించుకోవచ్చు, లేదా లోక్సభ మరియు రాజ్యసభలో ఉండేటువంటి సభ్యులను కూడా కేంద్ర మంత్రులుగా నియమించుకోవచ్చు. అంటే కేంద్ర మంత్రులుగా నియమించబడాలి అంటే పార్లమెంట్లో సభ్యుడై ఉంటే చాలు. అంటే రాజ్యసభ సభ్యుడినైనా కేంద్ర మంత్రులుగా నియమించుకోవచ్చు, లేదా లోక్సభ సభ్యుల నుంచి కూడా కేంద్ర మంత్రులుగా నియమించవచ్చు, లోక్సభ రాజ్యసభ సభ్యులను కలిపి కేంద్ర మంత్రులుగా నియమించుకోవచ్చు. అది ప్రధానమంత్రి యొక్క సో నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మనకి రాజ్యసభ నుండి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వారిలో ఉదాహరణ చూసినట్లయితే నిర్మలా సీతారామన్ తీసుకుందామండి. నిర్మలా సీతారామన్ సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యురాలు. తను ప్రస్తుతం కర్ణాటక నుంచి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. సో కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని పొందారు. అదేవిధంగా లోక్సభకు సంబంధించిన ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా. సో అమిత్ షా అనేటువంటి వ్యక్తి సో లోక్సభ నుండి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులుగా నియమించబడాలి అంటే జస్ట్
పార్లమెంట్ సభ్యుడై ఉంటే చాలు అనేటువంటి నియమాన్ని తెలియజేసింది. అనగా మొత్తం మంత్రులని 82 మంత్రులని లోక్సభ నుంచి నియమించుకోవచ్చు, లేదా రాజ్యసభ నుండి నియమించుకోవచ్చు. లోక్సభ రాజ్యసభ సభ్యుల్ని కూడా కలిపి కేంద్ర మంత్రులుగా నియమించుకోవచ్చు. కానీ ఉండవలసినటువంటి సంఖ్య ఎంత అంటే 82 మెంబర్స్ అండి. 82 మెంబర్స్ ఇన్క్లూడ్ ఎవరిని కలిపి, సో మనకున్నటువంటి ప్రధానమంత్రిని కలిపి కేంద్ర మంత్రులుగా ఉండవలసినటువంటి వారు 82 మెంబర్స్ అని చెప్తున్నాము. సో 75(1)A అనే ఆర్టికల్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 75(1)B ప్రకారం ఆర్టికల్ 75(1)B ప్రకారం సో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి సో పార్లమెంట్ సభ్యుడు సభా అధ్యక్షులచే అనర్హతకు గురైనటువంటి సందర్భంలో గురైనట్లయితే సభ్యుడిపై విధించినటువంటి అనర్హత ముగిసేంత వరకు అతనిని ఎలాంటి పదవులలో నియమించరాదు. అంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి సభా అధ్యక్షులచే అనర్హత గురవుతారో అలా అనర్హత గురైనటువంటి సభ్యుడు అతనిపై విధించబడినటువంటి అనర్హత ముగిసేంత వరకు అతనిని ఎలాంటి పదవులలో కూడా నియమించరాదు అని చెప్తుంది. సో ఈ ఆర్టికల్ని కూడా 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో ఈ ఆర్టికల్ని చేర్చారు. అంటే 75 సబ్ క్లాస్ 1A, 75 సబ్ క్లాస్ 1(A), 75(1)B అనేటువంటి ఆర్టికల్స్ని ఈ రెండింటిని 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఈ రెండు కూడా మనకి నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 ప్రకారం కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుంది. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 ప్రకారం కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుంది. అంటే ఎప్పుడైతే రాష్ట్రపతి యొక్క విశ్వాసాన్ని మంత్రులు కోల్పోతారో వారు పదవి నుండి తొలగించబడతారని చెప్పొచ్చు. కాబట్టి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 ప్రకారం సో కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. అంటే కేంద్ర మంత్రులుగా నియమించబడినటువంటి వారు సో లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తారని చెప్తుంది. అంటే సాధారణంగా మంత్రులుగా నియమించబడాలి అంటే సో మనకి ఐదర్ రాజ్యసభ నుండైనా మంత్రులుగా నియమించబడవచ్చు, లోక్సభ నుండైనా మంత్రులుగా నియమించబడవచ్చు అండి. కానీ ఏ సభ నుండైనా కేంద్ర మంత్రులుగా నియమించబడినట్లయితే వారు ఏ సభకు సమిష్టి బాధ్యత వహించాలంటే లోక్సభకు మాత్రమే.
అంటే రాజ్యసభ నుండి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు, అదేవిధంగా లోక్సభ నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు ఏ సభకు సమిష్టి బాధ్యత వహించాలంటే లోక్సభకి సమిష్టి బాధ్యత వహించాలి. లోక్సభకి సమిష్టి బాధ్యత వహించాలి. కాబట్టి కేంద్ర మంత్రి మండలి ఏ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుందంటే లోక్సభకి. అంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వారు సో ఖచ్చితంగా లోక్సభకి సమిష్టి బాధ్యత వహించాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. 75 సబ్ క్లాస్ 3 అనేటువంటిది. 75 సబ్ క్లాస్ 3 అనేటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 4 ప్రకారం, ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 4 ప్రకారం కేంద్ర మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారండి. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే కేంద్ర మంత్రులుగా నియమించబడినటువంటి వారు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇక్కడ వీరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి, అంటే కేంద్ర మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి రాజ్యాంగంలోని మనకి 3వ షెడ్యూల్ తెలియజేస్తుందండి. 3వ షెడ్యూల్ అంటే 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా కేంద్ర మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇక్కడ మంత్రులుగా నియమించబడినటువంటి వారు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారండి. 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ఎవరైతే కేంద్ర మంత్రులుగా నియమించబడతారో వారు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. సో మొదటిసారి సాధారణ సభ్యుడుగా అంటే పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ రెండోసారి కేంద్ర మంత్రిగా నియమించబడినట్లయితే రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే మనకి 2 సార్లు ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఉంటుంది. సో మొదటిసారి సాధారణ సభ్యులుగా అంటే ఆత్మసాక్షిగా, దైవ సాక్షిగా రాజ్యాంగానికి లోబడి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని మొదటిసారి చేస్తారు. రెండోసారి ఎవరైతే కేంద్ర మంత్రులుగా నియమించబడతారో వారు సో ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేయరని, అధికార దుర్వినియోగానికి పాల్పడనని, సో రాజ్యాంగాన్ని లేదా తన యొక్క రాజ్యాంగం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని, ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా సో రాజ్యాంగానికి లోబడి తన యొక్క విధులను నిర్వర్తిస్తారని రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 4 అనేటువంటిది సో మనకి కేంద్ర మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 5 ప్రకారం 75 సబ్ క్లాస్ 5 ప్రకారం సో కేంద్ర మంత్రులుగా నియమించబడేటువంటి వారు పార్లమెంట్లో సభ్యుడై ఉండవలేను అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 5 ప్రకారం కేంద్ర మంత్రులుగా నియమించబడేటువంటి వారు పార్లమెంట్లో సభ్యుడై ఉండవలేను అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ 75 సబ్ క్లాస్ 5 ప్రకారం కేంద్ర మంత్రులుగా నియమించబడేటువంటి వారు పార్లమెంట్లో సభ్యుడై ఉండవలేనని చెప్తుంది. ఒకవేళ పార్లమెంట్లో సభ్యుడు కానటువంటి వారిని కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించినట్లయితే, లేదా పార్లమెంట్లో సభ్యుడు కానటువంటి వారు కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని పొందినట్లయితే సో కేంద్ర మంత్రిగా నియమించబడినటువంటి మొదటి రోజు నుండి 6 నెలలలోగా పార్లమెంట్లోని ఉభయ సభలలో ఏదో ఒక సభ నుండి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండవలేను. అంటే సాధారణంగా కేంద్ర మంత్రులుగా నియమించబడాలంటే ఐదర్ లోక్సభలోనైనా సభ్యుడు ఉండాలి, లేదా రాజ్యసభలోనైనా సభ్యుడు ఉండాలి. ఒకవేళ లోక్సభలోను రాజ్యసభలోను సభ్యుడు కానటువంటి వారిని కేంద్ర మంత్రిగా నియమించబడినట్లయితే నియమించబడినటువంటి మొదటి రోజు నుండి 6 నెలలలోగా ఏదో ఒక సభ నుండి ప్రాతినిధ్యాన్ని
కలిగి ఉండవలేను. ఒకవేళ ఏ సభ నుండి కూడా ప్రాతినిధ్యాన్ని పొందనట్లయితే సో తన యొక్క మంత్రివర్గంలో స్థానాన్ని కోల్పోతారు. కాబట్టి సాధారణంగా 75 సబ్ క్లాస్ 5 ఏం చెప్తుందంటే కేంద్ర మంత్రులుగా నియమించబడేటువంటి వారు పార్లమెంట్లోని ఉభయ సభలలో సభ్యుడై ఉండవలేనని చెప్తుంది. ఒకవేళ ఏ సభలోనూ సభ్యుడు కానటువంటి వారిని కేంద్ర మంత్రివర్గంలో లేదా కేంద్ర మంత్రులుగా నియమించబడినట్లయితే సో నియామకం పొందినటువంటి మొదటి రోజు నుండి 6 నెలలలోగా ఏదో ఒక సభ నుండి సభ్యత్వాన్ని పొంది ఉండవలేను అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 6 ప్రకారం 75 సబ్ క్లాస్ 6 ప్రకారం కేంద్ర మంత్రుల యొక్క వేతనాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 6 అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే కేంద్ర మంత్రుల యొక్క వేతనాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అంటే వారికి ఎంత వేతనాన్ని చెల్లించాలి అనేటువంటి దాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. 75 సబ్ క్లాస్ 6 అనేటువంటిది. సో కేంద్ర మంత్రుల యొక్క వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. సో ఇది మనకి 75 సబ్ క్లాస్ 6కి సంబంధించింది. సో నెక్స్ట్ ఆర్టికల్ 77 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకి ఆర్టికల్ 77 సబ్ క్లాస్ 1 అనేటువంటి దేన్ని తెలియజేస్తుందంటే మనకి ఆర్టికల్ 77 సబ్ క్లాస్ 1 దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలి. అని చెప్తుంది. దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలి. రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలి అని చెప్తుంది. దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలి. సో ఆర్టికల్ 77 సబ్ క్లాస్ 2 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించడాన్ని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయరాదు. 77 సబ్ క్లాస్ 1 ఏమో దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలని చెప్తుంది. 77 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏమో దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించడాన్ని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చెయ్యరాదు అని చెప్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 77 సబ్ క్లాస్ 3 ప్రకారం ఆర్టికల్ 77 సబ్ క్లాస్ 3 ప్రకారం ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలను అనుసరించి 77 సబ్ క్లాస్ 3 ప్రకారం ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలను అనుసరించి కేంద్ర మంత్రులకి శాఖలను కేటాయించేది రాష్ట్రపతి. ఆర్టికల్ 77 సబ్ క్లాస్ 3 ప్రకారం ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలను అనుసరించి కేంద్ర మంత్రులకి శాఖలను కేటాయించేది రాష్ట్రపతి. సో ఈ విధంగా కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని ఏమంటారంటే పోర్టుఫోలియో అంటాం. పోర్టుఫోలియో. సో కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని పోర్టుఫోలియో అంటారండి. కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని పోర్టుఫోలియో అంటాం. సో ఇక్కడ పోర్టుఫోలియో విధానాన్ని తీసుకొచ్చినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. పోర్టుఫోలియో విధానాన్ని తీసుకొచ్చినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ అని చెప్తాం. అంటే భారతదేశంలో పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ 1859లో ఇక్కడ పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా పోర్టుఫోలియోకి చట్టబద్ధత అనేటువంటి 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో పోర్టుఫోలియోకి చట్టబద్ధతను కల్పించారు. సో ఇక్కడ పోర్టుఫోలియో అంటే
ఎవరైతే మంత్రులుగా నియమించబడతారో ఆ మంత్రులకి వివిధ శాఖలు అనేటువంటి వాటిని కేటాయిస్తారు. అలా శాఖలకు సంబంధించి దాంట్లో మనకి హోంశాఖ అని, ఆర్థిక శాఖ అని, విదేశీ వ్యవహారాలు, అదేవిధంగా రైల్వే, ఈ విధంగా మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియో అంటారండి. మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 1 ప్రకారం, ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 1 ప్రకారం కేంద్ర మంత్రివర్గం యొక్క నిర్ణయాలను, ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 1 ప్రకారం కేంద్ర మంత్రివర్గం యొక్క నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తారు. ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 1 ప్రకారం కేంద్ర మంత్రివర్గం యొక్క నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తారు. అంటే సాధారణంగా మనకి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అలా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినట్లు, అంటే మంత్రి మండలికి అధిపతిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి. కాబట్టి కేంద్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తారండి. 78 సబ్ క్లాస్ 1. నెక్స్ట్ ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 2 ప్రకారం, ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 2 ప్రకారం సో ఇక్కడ కేంద్ర మంత్రి మండలి యొక్క నిర్ణయాలను రాష్ట్రపతి స్వయంగా ప్రధానమంత్రిని అడిగి తెలుసుకోవచ్చును. రాష్ట్రపతి స్వయంగా ప్రధానమంత్రిని అడిగి తెలుసుకోవచ్చును అని చెప్తున్నాం. ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 2 అండ్ 78 సబ్ క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 78 సబ్ క్లాస్ 3 ప్రకారం సో ఒక అంశం, అంటే ఏదేని ఒక అంశం, మంత్రిమండలికి సంబంధించిన దాంట్లో ఏదేని ఒక అంశం, సో ఇక్కడ మంత్రివర్గ నిర్ణయమా లేదా వ్యక్తిగత నిర్ణయమా లేదా సమిష్టిగత నిర్ణయమా, అంటే కేంద్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన దాంట్లో కేంద్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అది వ్యక్తిగత నిర్ణయమా లేదా సమిష్టిగత నిర్ణయమా అనేటువంటి సందేహం రాష్ట్రపతికి కలిగినప్పుడు రాష్ట్రపతి స్వయంగా అడిగి తెలుసుకునేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇవి మనకి ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించిన ఆర్టికల్స్ అండి. 74, 75, 77, 78. సో ఈ ఆర్టికల్స్ అనేటువంటి ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలికి సంబంధించినటువంటి అంశాలు. అయితే దీంట్లో మనకి ప్రధానమంత్రికి సంబంధించిన అధికారాలు చూద్దాం. ప్రధానమంత్రి యొక్క అధికారాలు, ప్రధానమంత్రి యొక్క అధికారాలు, ప్రధానమంత్రి యొక్క అధికారాలు, ప్రధానమంత్రి యొక్క అధికారాలు. అయితే సాధారణంగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి దాంట్లో మనకి పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవమైనటువంటి అధికారం అండి. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి వాస్తవమైనటువంటి అధికారి. అయితే ప్రధానమంత్రిగా కొనసాగాలి అంటే పార్లమెంట్లో లేదా పార్లమెంట్లోని ఉభయ సభలలో ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి. అదేవిధంగా ఒకవేళ ఏ సభలోనూ సభ్యుడు కానట్లయితే, అంటే ఏ సభలోనూ సభ్యుడు కానటువంటి వారు ప్రధానమంత్రిగా నియమించబడినట్లయితే ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి మొదటి రోజు నుండి 6 నెలలలోగా ఏదో ఒక సభ నుండి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండవలేను. ఒకవేళ ఏ సభ నుండి కూడా ప్రాతినిధ్యాన్ని కలిగి లేనట్లయితే అతను తన యొక్క పదవిని కోల్పోతారండి. అంటే ఉదాహరణ చూడండి, ఏ సభలోనూ సభ్యుడు కాకుండా ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు అండి. సో అతను ప్రధానమంత్రిగా నియమించబడే నాటికి అతను ఏ సభలోనూ సభ్యుడు కాదండి, ఏ సభలోనూ సభ్యుడు కాదు. కానీ తర్వాత లోక్సభకు జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతుందో, నంద్యాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక, అలా ఉప ఎన్నిక నుంచి తిరిగి లోక్సభకి ఎన్నికయ్యారు. ఆ విధంగా ఏ సభలోనూ సభ్యుడు కానటువంటి వారు కూడా ప్రధానమంత్రిగా నియమించబడవచ్చు. అలా నియమించబడినటువంటి వారు నియామకం పొందినటువంటి మొదటి రోజు నుండి 6 నెలలలోగా ఏదో ఒక సభ నుండి సో తను సభ్యత్వాన్ని పొంది ఉండవలేను. ఇది మనకి ప్రధానమంత్రికి సంబంధించిన అధికారాలు చూద్దాం. మరి ప్రధానమంత్రి అధికారాలకు సంబంధించిన దాంట్లో కేంద్ర మంత్రి మండలికి అధిపతి అండి. ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి మండలి అధిపతి, కేంద్ర మంత్రి మండలి
అధిపతి అని చెప్తున్నాం. కేంద్ర మంత్రి మండలికి సంబంధించి అధిపతి అంటే ఇక్కడ ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి మండలికి అధిపతి. కాబట్టి ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి నాయకులుగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి మండలికి నాయకుడుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనకి ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి అంటే ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలను అనుసరించి కేంద్ర మంత్రులను నియమించేది రాష్ట్రపతి. ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలను అనుసరించి కేంద్ర మంత్రులను నియమించేది రాష్ట్రపతి. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి సో కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించేది రాష్ట్రపతి. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి కేంద్ర మంత్రులను తొలగించేది కూడా రాష్ట్రపతి. అంటే తొలగించడాన్ని ఏమంటాం? రీకాల్ అంటాం. సో ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి కేంద్ర మంత్రులను తొలగించేది కూడా రాష్ట్రపతి. నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క అంటే కేంద్ర మంత్రి మండలి సమావేశాలకి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారండి. కేంద్ర మంత్రి మండలి సమావేశాలకి అధ్యక్షత వహించేది ఎవరంటే మనకి ప్రధానమంత్రి అని చెప్తాం. అదేవిధంగా ఈ మంత్రి మండలిలో చర్చించేటటువంటి ఎజెండాను రూపొందిస్తారు. మంత్రి మండలిలో చర్చించేటటువంటి ఎజెండాను రూపొందించేది కూడా సో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ప్రధానంగా ఏదేని కారణం చేత ప్రధానమంత్రి పదవిని కనుక కోల్పోయినట్లయితే మంత్రి మండలి మొత్తం కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందండి. అంటే పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏదేని కారణం చేత తన యొక్క పదవిని కోల్పోయినట్లయితే సో అతని నేతృత్వంలో ఏర్పడినటువంటి మంత్రి మండలి మొత్తం కూడా రద్దవుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చెయ్యాలి అనుకున్నప్పుడు రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. అంటే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి అనుకుంటే తన యొక్క ప్రధానమంత్రి పదవికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. అదేవిధంగా అతను ఒకవేళ తన యొక్క సభ్యత్వాన్ని అంటే పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చెయ్యాలి అనుకుంటే అతను ఏ సభ నుండి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ సభ అధ్యక్షుడికి తన యొక్క రాజీనామా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అంటే సో ప్రధానమంత్రిగా ఉంటూ తన పదవికి రాజీనామా చేయాలి అనుకున్నప్పుడు ప్రధానమంత్రి తన యొక్క రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారంటే మనకి ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. అండ్ పార్లమెంట్ సభ్యుడికి కూడా అంటే పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలనుకున్నప్పుడు ఐదర్ లోక్సభ సభ్యుడిగా ఉంటేనేమో లోక్సభ స్పీకర్కి, రాజ్యసభ సభ్యుడిగా ఉంటే రాజ్యసభ చైర్మన్కి తన యొక్క రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. అదేవిధంగా పార్లమెంటరీ ప్రభుత్వం అనేటువంటి నావకు సో కెప్టెన్ వంటి వాడు ఎవరంటే మన ప్రధానమంత్రి అని చెప్పొచ్చు. సో ఇది మంత్రి మండలికి సంబంధించినటువంటి అధిపతి అని చెప్పొచ్చు. అదేవిధంగా లోక్సభకి నాయకుడు ప్రధానమంత్రి అనేటువంటి వారు లోక్సభకి నాయకుడు అండి. లోక్సభకు నాయకుడు అంటే సాధారణంగా మనకి ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే పార్లమెంట్లో సభ్యుడై ఉంటే చాలన్నాం. అయితే ఐదర్ లోక్సభ సభ్యుడిగా ఉండొచ్చు లేదా రాజ్యసభ సభ్యుడిగానైనా ఉండొచ్చు అని చెప్పాం. కానీ ఏ సభ నుండి అతను ప్రాతినిధ్యాన్ని పొందినప్పటికీ సో లోక్సభకు నాయకుడిగా ఉండాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంటుంది. అయితే ఒకవేళ లోక్సభ నుండి సభ్యత్వాన్ని కలిగి ఉంటే లోక్సభలో నాయకుడిగా ఎవరుంటారంటే ప్రధానమంత్రి మాత్రమే ఉంటారు. కానీ రాజ్యసభ సభ్యత్వాన్ని కలిగి ఉండి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధానమంత్రిగా నియమించబడినట్లయితే సో అప్పుడు లోక్సభలో తన యొక్క ప్రతినిధిగా మరొకరిని నియమించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి లోక్సభలో సభ్యుడు కాబట్టి లోక్సభకి నాయకుడిగా ఉండొచ్చు. కానీ నరేంద్ర మోడీ కంటే ముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడి నుంచి అంటే రాజ్యసభ నుండి తను ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. మరి ఆ విధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ లోక్సభలో తన అధికార ప్రతినిధిగా మరొకరిని నియమించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో లోక్సభకి నాయకుడిగా ఎవరున్నారంటే
సో మనకి ప్రణబ్ ముఖర్జీ వ్యవహరించారండి, ప్రణబ్ ముఖర్జీ. సో తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత సుశీల్ కుమార్ షిండే లోక్సభకి నాయకుడిగా వ్యవహరించారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి దేశ నాయకుడు అండి. ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి దేశ నాయకుడు అని చెప్తున్నాం. ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి దేశ నాయకుడు అంటే భారతదేశం తరపున విదేశాలతో ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు, అంటే విదేశాల్లో ఏవైనటువంటి సదస్సులు జరిగినప్పుడు విదేశాలకే ఆ సదస్సులకు హాజరు కావడం, అదేవిధంగా విదేశాలతో ఏవైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటువంటి అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి ఆర్టికల్ 253 ప్రకారం సో భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారు విదేశాలతో ఏవైనా ఒప్పందాలను కుదుర్చుకునేటువంటి అధికారాలను కలిగి ఉంటారు. అంటే ఏవైనా సదస్సులు జరిగినప్పుడు దేశ నాయకుడుగా హాజరయ్యేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా విదేశాలతో ఏవైనా ఒప్పందాలను కుదుర్చుకున్నప్పుడు ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి వాటిని కుదుర్చుకునేటువంటి అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. సో ఉదాహరణ మనకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అమెరికాతో అణు ఒప్పందం 123 అనేటువంటి అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో భారత్ బంగ్లాదేశ్ల మధ్య భూ సరిహద్దు ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకున్నారు. అంటే ఇక్కడ ప్రధానమంత్రి అనేటువంటి వారు దేశ నాయకుడిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనకి భారతదేశంలో ఏవైనా సదస్సులు కనుక నిర్వహిస్తే ఆ సదస్సులకు సంబంధించినటువంటి వాటికి అధ్యక్షత వహించేటటువంటి అధికారం కూడా ప్రధానమంత్రికి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి దేశ పరిపాలన సమన్వయకర్త అని చెప్తున్నాం. దేశ పరిపాలన సమన్వయకర్త ఎవరు? ప్రధానమంత్రి అని చెప్పొచ్చు. దేశ పరిపాలన సమన్వయకర్తగా ఎవరు ఉంటారంటే ఇక్కడ ప్రధానమంత్రి ఉంటారండి. అంటే ఇక్కడ భారతదేశ దేశ పరిపాలన సమయాలకు సంబంధించినటువంటి దాంట్లో దేశ పరిపాలనను సమన్వయపరచడంలో ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తారు. అదేవిధంగా మనకి దీంతో పాటుగా ముఖ్యంగా ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రణాళిక సంఘం అనేటువంటిది అమల్లో లేదు. ప్రణాళిక సంఘం ప్లేస్లో వచ్చిందే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి. అదేవిధంగా మనకి జాతీయ అభివృద్ధి మండలి NDCకి చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ దేశంలో జరిగేటటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. దేశంలో జరిగేటటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ జాతీయ సమైక్యత మండలికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. అంతర్రాష్ట్ర కౌన్సిల్కి చైర్మన్ గాను, అదేవిధంగా జాతీయ జనాభా నియంత్రణ మండలికి అధ్యక్షులుగాను, జనాభా నియంత్రణ మండలికి చైర్మన్ గాను, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కారానికి కృషి చేస్తారు. వివాదాల పరిష్కారానికి కృషి చేస్తారు. ఇవి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించినటువంటి అంశాలండి. రైట్.